హైడ్రాలో మార్షల్స్గా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగుల ఆందోళనకు దిగారు. తమ జీతభత్యాలు తగ్గించడంపై విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తూ వేతనాలు తగ్గించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఈ రోజున ఇక్కడ అందరము 92 మంది మార్షల్ ఉన్నాము ఈ హైడ్రాలో. మేమందరం ఇక్కడికి వైకట్టా కావడానికి కారణం ఏంటంటే మాకు హైడ్రా నుంచి ఒక జీవో వచ్చింది, మీకు గవర్నమెంట్ నుంచి మీకు పే స్కేల్ అనేది 22,500 రూపాయలు వస్తుంది అని. అంటే మాకు ఆ 22,500 అంటే ఇంతకు ముందు ఏదైతే శాలరీ వచ్చేదో 29,205 రూపాయలు ఆ ఈపీఎఫ్ కట్ అయిన తర్వాత అంటే తిన్నగాను 7,000 రూపాయలు డిడక్షన్ చేసి ఇస్తున్నారు. ఆ విషయంలో మేము మా కమిషనర్ సార్ రంగనాథ్ సార్తో మాట్లాడటానికి వచ్చాం. రెండోదండి, ఇక్కడ ప్రతి ఒక్కటి శాలరీ విషయంలోకి వెళ్తే మేము సర్వీస్ చేసినటువంటి ఆర్మీలో సర్వీస్ చేసిన పెన్షన్ గురించి మాట్లాడతారు. ఆ పెన్షన్ గురించి మాట్లాడే అధికారం కానీ ఇంకొక హక్కు కానీ ఎవరికి లేదు. అది అధికారి కావచ్చు, ఒక లేబర్ కావచ్చు, అతను ఏ వ్యక్తి అయినా సరే ఆ పెన్షన్ అనేది తేవటానికి వాడు జీవితాంతరం ఎంత కష్టపడేది అనేటువంటిది ఆ వ్యక్తికి తెలుసు. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది ఏ వ్యక్తికి కూడా అతను ఏ గ్రేడా లో గ్రేడా అనేది కాదు. ఏ వ్యక్తికి ఎలాంటి అధికారం లేదు. ఎందుకనంటే ఎక్కడైనా కూలి చేసేవాడికి కూడా కూలి పెరుగుద్ది, కానీ కూలి తగ్గించడం అనేది అది చాలా తప్పు, బాధాకరమైనటువంటి విషయం. మేము ఫిబ్రవరి 2020లో ఏంటంటే ఈవీడీఎంలో నుంచి ఏపీఎన్ త్రూ ఆర్మీ ప్లేస్మెంట్ నోట్ త్రూ ఏంటంటే మేము 100 మాజీ సైనికులు మేము దీంట్లోకి వచ్చాం. దాని తర్వాత ఏంటంటే హైడ్రా అనే ఒక హైడ్రా సంస్థ వచ్చింది. మాకు వితౌట్ ఇంటిమేషన్ ఏంటంటే మాకు ఈవీడీఎం నుంచి ఏంటంటే హైడ్రాలో కన్వర్ట్ చేసుకున్నారు. హైడ్రాలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే మాకు అదే పే స్కేల్ ఇచ్చారు. దాని తర్వాత సడన్గా ఏంటంటే ఇప్పుడు 7,000 రూపీస్ డిక్రీజ్ చేసి చెప్తున్నారు. రెండవది మాకేంటంటే మేము జిహెచ్ఎంసీ ఈవీడీఎంలో ఉండేటప్పుడు ఏంటంటే మేము 8 hours డ్యూటీ చేసేవాళ్ళం, అది కూడా ఓన్లీ జనరల్ షిఫ్ట్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 12 hours ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఒక దగ్గర చైర్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. అది కూడా లేకుంటే ఏంటంటే మాకు చెరువుల దగ్గర ఏంటంటే రాత్రింబవళ్ళు డ్యూటీలు వేశారు. అవి కూడా చేశాము. ఒక డెమిలేషన్కి వెళ్తే ఏంటంటే ఒక టైం ఉండదు, ఒక ఫుడ్ ఉండదు, ఒక టిఫిన్ ఉండదు, ఒక సెక్యూరిటీ ఉండదు. డ్యూటీకి వచ్చే పోలీసులు ఏంటంటే వాళ్ళు సైడ్ అయిపోయి వెళ్ళిపోతారు, మాకేంటి ముందు పెడుతున్నారు. అక్కడున్న ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళు సైడ్ అయిపోతారు, మమ్మల్ని ముందు పెడతారు. ప్రజలు ఎస్ఎల్బీసీలో కూడా ఏంటంటే మేము ఎలా డ్యూటీ చేయాలో మేము ఎలా చేసుకుని వచ్చాం కూడా ఆ విధంగా చేసాం. ఇప్పుడు ఏంటంటే మాన్సూన్ సీజన్లో ఇప్పుడు 1.5 month అవుతుంది, మాకు ఒక్కరోజు వీక్ ఆఫ్ లేదు. 24/7 ఏంటంటే మాకు డ్యూటీ చేస్తున్నారు. మార్నింగ్ ఏంటంటే 5 గంటల నుంచి ఏంటంటే రాత్రి 12-1 గంట వరకు, అది కూడా నైట్ వర్షం ఉంటే ఏంటంటే నైట్ అంతా మేము ఉంటున్నాం. అయినా మాకేంటంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి, కానీ ఇది ఎక్కడ లేని పరిస్థితి సార్. ప్రతి దగ్గర డబ్బులు పెరుగుతాయి, ఇప్పుడు ఏంటి డబ్బులు తగ్గిస్తున్నారు. ఆర్మీ డైరెక్టర్ జనరల్ త్రూ ఏమొచ్చిందంటే మాకు మా శాలరీ కూడా 40 నుంచి 45,000 ఇవ్వాలి, కానీ అది ఇవ్వకపోగా మాకు ఇంకా తగ్గించి చేస్తున్నారు. ఇది మేము ఒప్పుకునే సమస్య లేదు. మా డిమాండ్ ఏంటంటే శాలరీ పెంచాలి, శాలరీ పెంచమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సార్ని కలిసినప్పుడు కూడా మేము ఇదే డిమాండ్ చేస్తాము. మాకు శాలరీ పెంచితేనే మేము చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. పెంచకుండా ఇదే సేమ్ శాలరీ అయితే మాత్రం మేము ఒప్పుకోవట్లేదండి. ఇది మా డిమాండ్ అండి. థ్యాంక్ యూ.